ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశ్నోత్తరిలో ఆరవ శ్లోకం. పాశోహికో యో మమతాభిమానః సమ్మోహయత్యేవ సురేవకా స్త్రీ కో వా మహాంధో మదనాతురోయో మృత్యుశ్చ కో వా అపయసః స్వకీయం. ఏమండి, ఇక్కడ ప్రశ్నలు సమాధానాలు వచ్చేటప్పుడు దాన్ని చెప్తున్నటువంటి మహానుభావుడు వారు సర్వజ్ఞుడు. ఆ సర్వజ్ఞత్వ స్థితిలో వారు చెప్తున్నారు. మనం అలా తీసుకోవాలి. ఎందుకంటే మనము మన మనస్సులో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు మనకు దోషాలని తెలియదు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నామండి, పెళ్లి చేసుకున్నది మనకు దోషం అనిపిస్తుందా? పెళ్లి చేసుకున్నది దోషం అని అనిపించదు. మరి నైష్టిక బ్రహ్మచారులు ఉన్నారు కొంతమంది. నైష్టిక బ్రహ్మచారులు అని అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు, వీళ్ళు నలుగురు నైష్టిక బ్రహ్మచారులు.
వీళ్ళు నలుగురే కాకుండా తర్వాత వచ్చిన సాంప్రదాయంలో సాంఖ్య యోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పండితా. సాంఖ్యమని యోగమని రెండు ఉన్నాయి. ఈ సాంఖ్య మార్గంలో ఉండేటువంటి వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు, యోగములుగా ఉండేటువంటి వాళ్ళు యోగ మార్గులు కర్మయోగంగా ఉండేటువంటి వాళ్ళు. ఈ కర్మయోగ మార్గంలో ఉండేవాళ్ళేమో ఒక మార్గం, సాంఖ్యులుగా ఉండేవాళ్ళేమో జ్ఞానులేమో ఒక మార్గం. అంటే ప్రపంచంలో ఈ జ్ఞాన మార్గం ఒకటి, కర్మ మార్గం ఒకటి, రెండున్నాయా అని అంటే ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము కర్మ మార్గాన్ని అనుసరించాలనా లేకపోతే జ్ఞాన మార్గాన్ని అనుసరించాలనా అని అంటే, అయ్యా కర్మ అనేటువంటిది కర్మయోగముగా మార్చుకున్న తరువాత జ్ఞానయోగములోకి అడుగుపెట్టి అప్పుడు జ్ఞానయోగిగా మారుతారు. అంతేగాని జ్ఞానము ఒకరికి కర్మ ఒకరికి కాదు. ఇక్కడ చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కర్మ చెయ్యడమే మాకు చాలు, మాకు జ్ఞానంతో అవసరం లేదు అన్నారు. మేము భగవంతుణ్ణి ఆరాధిస్తాం. ఇప్పుడు చూడండి, మీరు రోడ్డింటి పోతున్నారని అనుకోండి. రోడ్డింటి పోతుంటే మీకు తెలుస్తూ ఉంటుందా తెలీదా? తెలుస్తూ ఉండాలి, మీరు కర్మ చేస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. పోవడం అనేటువంటిది కర్మ, తెలుస్తూ ఉండడం అనేది జ్ఞానం. ఇప్పుడు తెలుస్తూ ఉండేది ఉంది, కర్మ చేస్తూ ఉండేది కూడా ఉంది. అంటే రెండూ ఉన్నాయి అక్కడ. వంట చేయాలని అనుకోండి, వంట చేయాలంటే బియ్యం గురించి తెలియాలి, నీళ్ళ గురించి తెలియాలి, స్టవ్ గురించి తెలియాలి, కుక్కర్ గురించి తెలియాలి, దానికి లైటర్ గురించి తెలియాలి, ఎన్ని విజిల్స్ వస్తాయో తెలియాలి, దాన్ని ఎట్లా చేయాలనో తెలియాలి. ఇదంతా తెలియడం అనేటువంటిది ఒకటి, చేయడం అనేటువంటిది ఇంకొకటి. ఈ రెండు కలిసి ఉన్నాయి. ఇవి రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు దేవుణ్ణి పూజ చేయుట, దేవుడు ఎదురుగా ఉన్నాడు, పూజ చేయుట అనేది కర్మ ఉంది. నేను తెలిసి చేస్తున్నాను, ఎట్లా పూజ చేయాలి, పుష్పాలు ఎట్లా వేయాలి, ఇది తెలిసి కదా వేస్తున్నాను. ఇది తెలుసుకుని వేయుట రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు కర్మ ఉంది, జ్ఞానము ఉంది, రెండు ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారంటే కర్మ జ్ఞానము రెండు కలిసి ఉండాలండి ఎప్పుడు కూడా అని అంటున్నారు. కరెక్టే, కాదని చెప్పట్లా. మీరు కూర్చొని ఉన్నారు కదా, ఇప్పుడు కూర్చొని ఉన్నారా? కూర్చొని ఉండేదాన్ని మీకు తెలుస్తూ ఉందా? ఎవరికి తెలుస్తూ ఉంది? నాకు తెలుస్తుందిగా. ఆ నాకు అనేటువంటివన్నీ నేను అని ఉంటున్నారు కదా, ఆ నేను ఉండాను అని మీకు అనిపిస్తుంది. నేను ఉండాను అని తెలుసుకునే దానికి మీరేం పని చేశారు? నేనుండాను అని తెలుసుకునేదానికి, నేనుండాను అనేదాన్ని, నేనుండాను అని గుర్తించేదానికి మీరేం పని చేశారు? ఏమీ లేదు. అసలు తెలివిగా ఉండుటే దానికి ఏమన్నా పని ఉందా అక్కడ? నువ్వు తెలివిగా ఉండుటే, అరే నేను తెలివిగా ఉన్నానయ్యా, నేనున్నాను అనేటువంటిది ఇది చాలా కొద్దిగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. ఇక్కడే కష్టమవుతుంది. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ కన్నా ఈ మెట్టు ఎక్కేస్తే తర్వాత మళ్ళీ ఈజీ అవుతుంది. అంటే తెలివిగా ఉండుట. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ధ్యానము మామూలుగా అయితే ఎక్కడైనా సరే 10 నిమిషాలు ధ్యానం చేపిస్తారు. మరి మనమేమో ఇక్కడ దాదాపు 30 నిమిషాలు తీసుకుంటున్నాం.
ఎందుకంటే ఆ మనస్సు బహిర్ముఖంగా చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని కొద్దిగా అభ్యాసం చేసి చిన్నగా బుజ్జగించి తీసుకోవాలి. అందువలన దానికి మొట్టమొదట కొంచెం దాన్ని తర్ఫీదు ఇవ్వాలి. మీరు తిట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు, కొంతసేపు తర్ఫీదు దానికి ఇచ్చి తీరాల. అందుకని ఏం చేస్తామంటే కొంత సమయం ఎక్కువ పడుతుంది, సరే ఉండని. కాబట్టి నేనుగా ఉన్నాను అనే దానికి కళ్ళతో తెలుసుకున్నావా, చెవులతో తెలుసుకున్నావా, లేకపోతే శరీరంతో ఏమైనా తెలుసుకున్నావా, లేకపోతే మనసుతో ఏమైనా తెలుసుకున్నావా? లేదు. చూసుకో కావాలంటే నేనున్నాను. కూర్చొని ఉండుట అనేది మళ్ళా పని, శరీరానికి సంబంధించిన పని. నేనున్నాను అనేది ఉందే, దానిలో పని లేదు, కర్మ లేదు. దానిలో కర్మ లేదు. ఇప్పుడు చూసినావు సూర్యుని చూసినావు, సూర్యుని గుర్తించుటకు నువ్వు ఇట్లా చూసినావు, సూర్యుని గుర్తించినావు, సూర్యుడు ఉన్నాడని తెలియబడింది. ఏమి కర్మ చేసావు? చూడడం అనేటువంటిది కూడా పని కాదు, కేవలం నువ్వేమి సంకల్పించి చేయలాది, ఊరికే అట్లా చూస్తున్నావు. అట్లా చూసే లోపల కనిపించాడు. అరే నువ్వు సూర్యుని గుర్తించాలని ఏమన్నా చూసావా? లేదు, జస్ట్ అట్లా ఊరికే అట్లా చూస్తున్నావు. అట్లా చూస్తుంటే అన్నీ తెలియబడిపోతున్నాయి. ఆ తెలియబడుతూ ఉంది, నువ్వేం సంకల్పించి చేయట్లేదు. అది తెలివి. ఆ తెలివిగా ఉండుట అనేది ఉందే, ఆ తెలివిగా ఉండుట అది సాంఖ్యం, అది జ్ఞానం. ఇది కపిల మహర్షి చెప్పలా, భగవంతుడు చెప్పినాడు. కపిల సాంఖ్యానికి ఈ సాంఖ్యానికి తేడా ఇక్కడ వస్తుంది, చాలా వస్తుంది. సాంఖ్యం అంటే జ్ఞానం. ఇప్పుడు చూడండి, కర్మ జ్ఞానము రెండు కలిసి ఉండేటువంటివి. ఇవి ఉంటే నీకు లోకానికి అవసరం, నీ శరీరానికి అవసరం, నువ్వు వ్యవహారం చేసుకునేదానికి నీకు అవసరం, అవునా కదా? ఇప్పుడు భోంచేయాలంటే ప్లేట్ ఎక్కడ ఉండాలి, ప్లేట్లో అన్నం ఎట్లుండాలి, దాన్ని కలుపుకోవాలి, దాన్ని తినాలి, చేత్తో ఎత్తుకోవాలి, పెట్టుకోవాలి, ఇది బాగుందా లేదా చూసుకోవాలి. ఇదంతా తెలివి ఉండాలి, కర్మ ఉండాలి, రెండూ ఉండాలి. ఎందుకంటే ఏ ఆహారం అంటే ఆహారం తింటే అనారోగ్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు, రెండింటిని, తెలివి అంటే జ్ఞానము ఉండాలి, కర్మ కూడా ఉండాలి. ఈ కర్మ జ్ఞానము రెండు ఉండేటప్పుడు ఏమవుతుందంటే వాడు లోకంలో ఉండేదానికి వాడికి పనికొస్తుంది. లోకంలో ఉండేదానికి పనికొస్తుంది, కానీ వాడు దీనిలో నుంచి బయటపడి, దేంట్లో, ఈ లోకములో నుండి బయటపడి, కర్మబంధములలో నుండి బయటపడి, నేనుగా ఉన్నాను, మోక్షము పొందుట కొరకు ఇది పనికిరాదు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇదే మోక్షాన్ని కలిగిస్తుంది అని అంటారు. మీరే చూసుకోండి, మీ అంతటి మీరే చూసుకోండి. ఏమిటంటే ఈ తెలివి, ఈ కర్మ రెండింటితో కలిసి చేస్తున్నారు. ఉద్యోగం చేస్తారు, జీతం వస్తుంది. వ్యాపారం చేస్తారు, సంపాదిస్తారు. పెళ్లి చేసుకుంటారు, బంధువులు అందరూ వస్తారు. ఇవన్నీ సంబంధాలు పెరుగుతున్నాయా, సంబంధాలు తగ్గుతున్నాయా? మనస్సుకు ఈ విషయాలని పెంచుకుంటున్నారా, మనస్సుకు విషయాలను తగ్గిస్తున్నారా? లేదు. మేము యజ్ఞం చేస్తాము, యజ్ఞం చేస్తున్నావు. యజ్ఞము చేయడం అనే కర్మ ఉంది, యజ్ఞమును తెలుసుకునుట అనేటువంటి తెలివి ఉంది. ఇవి రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ఉండేటప్పుడు ఈ రెండింటి ద్వారా నువ్వు చేస్తున్నావు, దాని ద్వారా నీకు ఫలం వస్తుందా రాదా? నీ మనస్సుతో ఒక విషయం చేస్తున్నావంటే ఫలాన్ని కోరుతున్నావా లేదా? ఫలాన్ని కోరుతున్నావు అంటే ఆ ఫలం వచ్చినప్పుడు ఆ ఫలాన్ని నువ్వు అనుభవిస్తావా, అనుభవించవా? ఒక్కసారి నువ్వు ఏదైనా చేసిన తర్వాత ఫలం నీకు వచ్చి తీరుతుంది. అది ఫలం రాకుండా పోయే ప్రశ్న అంటూ లేదు. అగ్నిలో చేయి పెడితే కాలే తీరుతుంది. అదేవిధంగానే ఇక్కడ కూడా
నువ్వు తెలివి ఉండి చేసినా తెలివి లేకుండా చేసినా కర్మ బంధించి తీరుతుంది. లేదంటే నేను యజ్ఞం చేశానండి, నువ్వు యజ్ఞం చేసినా కూడా యజ్ఞం కూడా ఏంటి? కర్మేగా. నేను తపస్సు చేసినానండి, అది కూడా కర్మేగా. దేవుని కోసం నేను ఏదో చేశానండి, అది కూడా కర్మేగా. నువ్వు ఏమన్నా చేయదంతా కర్మే. కర్మ ఏం చేస్తుంది? నీకు ఫలాన్ని ఇచ్చి తీరుతుంది. కర్మ ఫలాన్ని ఇచ్చి తీరినప్పుడు నువ్వు దానిలో బంధించబడతావు. దీనినంతా తెలిసిన మహానుభావులు జ్ఞానులు. అందువలన వాళ్ళు వీటన్నింటినీ అధిగమించి సాక్షిగా ఉంటారు. స్వరూప స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇవి జరిగేటివి జరుగుతూ ఉంటాయి. ఏమండి, బాగా గుర్తుపెట్టుకోండి. భిక్షగాడు సాధువు ఇద్దరూ కాషాయం వేసుకుంటారు. భిక్షగాడు కూడా, వాడికి కాషాయం ఎవడిచ్చాడో ఎవడో తెలియదు కానీ వాడు కూడా కాషాయం వేసుకొని వచ్చేసి ఉంటాడు. సాధువు కూడా కాషాయం వేసుకొని ఉంటాడు. చూసేదానికి ఇద్దరు ఒకటిగానే ఉన్నారు, కానీ ఇద్దరు ఒకటి కాదు. ఎందుకంటే ఇది తెలిసినట్లుగా ప్రవర్తిస్తున్నాం అనుకునే వాళ్ళు కొంతమంది. నేనుగా ఉన్నాను, ఇవంతా జరుగుతూ ఉన్నాయని అనుకునే వాళ్ళు కొంతమంది. కానీ నేనే అని ఉండేవాళ్ళు కొంతమంది. రెండిటికి తేడా ఉంది, బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఉప్పు కప్పు రంబు చూడ ఒక పోలిక నుండి, చూడ రుచులు జాడ వేరయ్యా. ఉప్పు వేరే, కర్పూరం వేరే, చూసేదానికి ఒకటిగా ఉంటుంది. కాబట్టి సాధువులు వేరే, సాధు వేషం వేసుకున్న వాళ్ళు వేరే. జ్ఞానమే. జ్ఞానమును మేము జ్ఞానస్థితిలో ఉన్నామని అనుకుంటూ భ్రమపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాన్ని గుర్తించాల్సి ఉంటుంది మనం. అట్లా గుర్తించి దాన్ని ఏం చేయాలంటే ఓకే అని దాన్ని కొద్దిగా వరగబెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మహాత్ములు చెప్తున్నటువంటి మాట, జ్ఞానస్థితిలో ఉండి వాళ్ళు చెప్తున్నారు కానీ మనల్ని కించపరచాలని చెప్పుట లేదు. మనల్ని గుర్తింపజేసేదానికి వాళ్ళు చెప్తున్నారు. ఏమిటంటే పాశము ఏమిటి? పాశం అంటే నిన్ను చుట్టేసి బంధించేది, కట్టేసేది. ఇప్పుడు పశువు ఉంటుంది. పశువుని మనం ఏం చేస్తాం? ఒక తాడు తీసుకొని దానికి ముక్కుకి ఒక ముగుదాడు వేసి దాన్ని ఒక తాడు తీసి ఇక్కడ ఏదో ఒక గొత్తో ఏదో ఒకటి కట్టేసేసి దానికి కట్టేస్తాం. ఇప్పుడు అది ఆ పశువు బయట పోయేదానికి పోదు. ఎందుకు? ఆ పాశం ఇప్పుడుందే, ఈ దారం ఉందే, ఈ దారం ఏమిటి? పాశం. ఒకవేళ అది పోవాలని అనుకున్నా ఈ పాశం ఏం చేస్తుంది? లాగుతుంది. అందువల్ల ఇది పోలేదు. ఇట్లా పోవాలంటే కూడా ముక్కుకి ఇది లాగి నొప్పి పుడుతుంది. ఆ నొప్పి పుట్టి అది మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంటి దగ్గర ఇట్లా కట్టేసేది కాకుండా పొలాల్లో కట్టేస్తారు. దాన్ని చుట్టూ మేస్తూ ఉంటుంది. ఆ తాడు ఎంత ఉంటుందో అంత దూరంలో మేస్తూ ఉంటుంది. ఇంకొద్దిగా అట్లా అందామనంటే దానికంటే దూరంగా పోయేదానికి లేదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా చూసుకోండి. నా సంసారం అని ఒక పాశము చేత కట్టివేయబడి ఉన్నాం. మనమంతా తిరుగుతూ ఉన్నాం. దేంట్లో తిరుగుతున్నాం? నా సంసారం అని దాని చుట్టూ తిరుగుతున్నాం. ఆ పశువు ఎంత దూరం తిరుగుతూ ఉందో, ఆ పశువు తిరుగుతుంది కదా, ఆ దారానికి లోబడి తిరుగుతూ ఉంది, దాంట్లోనే మేసుకుంటూ ఉంది. ఇప్పుడు అటు నుంచి అట్లా పోదాము అని అనుకుంటే పోలేదు, నొప్పి పుడుతుంది, ముక్కు నొప్పి పుడుతుంది. అదేవిధంగానే మనం కూడా
ఈ ఈ ఈ దీని నుంచి దూరంగా పదాము అని అనుకుంటే ఇక్కడ ఏదో ఒకటి లాగుతుంది, ఎందుకు పోయినావు, యాడికి పోయినావు, ఏం చేసినావు, ఏంటంటో క్వశ్చన్లు వస్తుంటాయి. చిన్నపిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులు అడుగుతారు, పెళ్లి చేసుకుంటే భార్యను భర్త అడుగుతాడు, భర్తను భార్య అడుగుతుంది. తర్వాత వాడి మనస్సుకే కూడా వాడికి కొన్ని హద్దులు ఉంటాయి. వాడంతటా వాడే కూడా పోయి దాంట్లో వాడు పడిపోతూ ఉంటాడు. సరే, ఏంటో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నింటికి ఇప్పుడు వీడు తాగుడుకు అలవాటు పడ్డాడు. 4 రోజులు తాగాడు. 4 రోజులు తాగాడంటే వీడు తాగలేదు, వేరే వాళ్ళు ఫ్రెండ్స్ తాగిపిస్తే వీడికి ఇప్పుడు ఏమైంది, వాళ్ళు డబ్బులు పెట్టి తాగిపించారు. వీడికి ఇప్పుడు 4 రోజులు తాగినాడు కదా, బాగానే ఉంది. ఈ దీంట్లో ఏముంటుందంటే నికోటిన్ అని ఒకటి ఉంటుంది, అది మెదడు పైన పనిచేస్తుంది. ఇప్పుడు మీరు కాఫీ తాగుతారుగా, టీ తాగుతారు కదా, అదేవిధంగానే కాఫీ కానీ టీ కానీ లేకుంటే ఈ మందు పదార్థాలు కానీ లేకపోతే పాన్ పరాగులు కానీ బీడీలు కానీ సిగరెట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ మెదడు పైన పనిచేస్తాయి. దాంట్లో నికోటిన్ అనేటువంటిది కొద్దిగా ఉంటుంది, అది మెదడు పైన పనిచేస్తుంది, నిన్ను షార్ప్నెస్ చేస్తుంది. అప్పుడు నువ్వు యాక్టివ్నెస్ వస్తావు. ఈ మత్తు పదార్థాలు కూడా ఉన్నాయి చూడండి, వీళ్ళెందో డ్రగ్స్ కూడా తీసుకొని అవి ఏదో పీల్చుకుంటే అవన్నీ ఏం చేసుకుంటారు. ఇదంతా కూడా ఆ మెదడును యాక్టివేట్ చేస్తుంది. వాడప్పుడు బాగా యాక్టివ్గా ఉంటాడు. యాక్టివ్గా ఉండడం అనేటువంటిది వీడికి బాగా శక్తిని కలిగినట్లుగా చేస్తుంది. అందువల్ల దానికి వీడు అలవాటు పడతాడు. ఇది బాగుంది అని కొద్దిగా అనిపించేటప్పటికి మళ్ళీ ఏమవుతాడు, క్రమంగా దానికి అడిక్ట్ అవుతాడు. ఇప్పుడు వీడేమో వీడి పనులు చేస్తూ ఉంటాడు. వీడి పనులు చేస్తూ ఉన్నా కూడా ఇప్పుడు వీడేం చేస్తాడు తెలిసిన, ఆ పక్క ఉంటుంది దృష్టి. అంటే దృష్టి ఏమవుతుంది, లాగుతూ ఉంది. ఏమిటది, అదే పాశం, లాగుతూ ఉందిగా. అంటే వీడు ఇక్కడ గమ్మున కూర్చొని ఉండి శాంతంగా ఉండొచ్చుగా, ఉండడు, లాగుపడుతోంది. అవంతా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇవన్నీ లాగబడుతున్నాయి. వాటన్నింటి నుంచి బయటపడాలి. వాటన్నింటి నుంచి బయటపడుట కొరకే కర్మలో నిషిద్ధ కర్మలు 5 కర్మలు ఉన్నాయి. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మలని 5 ఉన్నాయి. అందుకని మొట్టమొదట ఏమొచ్చింది, కర్మయోగములు నిషిద్ధ కర్మలు అంటే వీటన్నింటినీ కట్ చేసి వదులుతాడు. ఏంటివి, ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుట, ఇంకా వేరే శాస్త్రము నిషిద్ధము చేసినటువంటివి ఉన్నాయో వాటన్నింటినీ వీడు వదులుతాడు, ఆ మార్గంలో పోడు. తర్వాత నిషిద్ధ కర్మలు విడిచిపెట్టాడు, కామ్యకర్మలు విడిచిపెట్టలా. కామ్యకర్మలు అంటే కోరికతో చేసేటువంటి కర్మలు. ఇప్పుడు భార్య భర్త వాళ్ళిద్దరూ సపరేట్గా వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు అంతే కదా సహజంగా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏడున్నాయి. ఇప్పుడంతా కలిసి ఉండేటువంటి పెద్ద ఫ్యామిలీస్ ఏడున్నాయి. అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే పెండ్లి కావడానికి ముందే కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇతను ఏదో సాఫ్ట్వేర్ ఏదో ఉంటారు, సాఫ్ట్వేర్ డాక్టర్ ఏదో ఉంటుంది, వాళ్ళు సిటీస్కి వెళ్తారు, అక్కడ ఉంటారు. వాడు అక్కడే ఒక విల్లా ఏదో ఒకటి బుక్ చేస్తాడు, లేకపోతే వాడికి దీనిపైన బ్యాంక్ లోన్లు తీసుకుంటాడు. పెళ్ళి అనేటువంటిది ఇంక వీళ్ళకు చెప్పి ఆల్రెడీ అమ్మాయిని కూడా వాడే సెలెక్ట్ చేసుకుని ఉంటాడు, లేకపోతే వీళ్ళు సెలెక్ట్ చేసినా కూడా ఏదో ఒకటి జరుగుతుంది, దాన్ని కూడా వీడికి సరిపోయేట్లుగా చూసుకుంటాడు. పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత ఈడ ఒక వారం రోజుల్లో ఏదో ఉంటారు, ఆ కార్యక్రమాలు ఏదో జరిగేదానికి
మళ్ళీ వీళ్ళు విల్లాకి షిఫ్ట్ అయిపోతారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నారు ఏమంటే బాగానే ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ భార్య భర్త పిల్లలు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు భార్య భర్త పిల్లలు ఉండుట తప్పేం కాదు, ఉండొచ్చు, ఉన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఆ సంపాదన చేస్తూ ఆ సంపాదనతో వీళ్ళ యొక్క జీవనమును కొనసాగిస్తూ వీళ్ళ తత్వ మార్గంలో వెళ్ళొచ్చుగా. అలానే వెళ్ళగలుగుతారా? ఇప్పుడు విల్లా తీసుకోవడము బ్యాంకు లోన్ పెట్టి తీసుకున్నాడు, లోన్లో కదా తీసుకో ఉంటాడు, ఆ బ్యాంకు లోన్ తీర్చాలి. ముందు ఏంటంటే అప్పు అనేటువంటిది లేనివాడు గొప్పవాడు. అప్పు లేకపోతే ఎవడు అడుగుతాడు చెప్పండి? ఎవడు అడిగేవాళ్ళు లేడు. కానీ ఇప్పుడు అప్పు అవును, బ్యాంకులో అప్పులు చేసి దానితో రొటేషన్ చేస్తూ ఇప్పుడు చూడండి ఆయన ఇప్పుడు కొన్ని కోట్లు గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్స్లో వీళ్ళు చేసి లాస్ట్కి దీని నుంచి కప్పిపుచ్చుకున్నట్టు కొరకు రాజకీయ పార్టీల అండర్లోకి వెళ్ళి దీంట్లో నుంచి ఏందేందో ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు వాళ్ళే గొప్ప వాళ్ళు. చూడండి ఎట్లా ఉంటుందో. శాస్త్రానికి ఇప్పుడు ఏమవుతుంది? శాస్త్రానికి చూడండి, శాస్త్రం కంటే ముందు నువ్వు చూడు. శాస్త్రం చెప్పేది నీకు అన్వయమైతేనే శాస్త్రం అండి. నీకు అన్వయం కాలేదు అనుకో, ఆ శాస్త్రాన్ని తీసి వారగా పెట్టేసి ఏం ప్రాబ్లం లేదు. నీకు అన్వయం కావాల, నీకు సరిపోయేట్లుగా చెప్తేనే అది శాస్త్రం. నీకు సరిపోయేట్లుగా చెప్తే అంటే నీకు సరిపోయేట్లుగా చెప్తే అని కాదు, నీకు అన్వయం కావాలా. నీకు అన్వయం అయితే అది శాస్త్రం. మళ్ళీ నీకు సరిపోయేట్లుగా చెప్తే అంటే నేను పోయి సంపాదించుకుంటాను, నేను వాళ్ళ దగ్గర పడతాను, ఇదంతా ఉంటాను, దానికి సరిపోయేట్లుగా చెప్పేది కాదు. శాస్త్రాన్ని నువ్వు చూసుకుంటే కరెక్టే అనేట్లుగా నీకు అనిపించాలి, అది శాస్త్రం. శాసనాత్ ఇది శాస్త్రం. ఇక్కడ నేను మమతాభిమాన అంటే ఇప్పుడు ఇక్కడ పాశం అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు భార్య భర్త ఉన్నారు. భార్య భర్త ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా వాళ్ళు కొంతకాలానికి ఇంకొక పిల్ల పుడతారు, పిల్లడు ఎవడో పుడతాడు. ఇప్పుడు చూడండి, వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉంటారా? పెళ్లి చేసుకున్నారుగా, వీళ్ళు కొత్తగా విల్లా ఒకటి కొనుక్కున్నారు కదా, ఆ విల్లాలో వీళ్ళు హాయిగా ఉండొచ్చుగా, ఉన్నారా? ఆహా, బిడ్డ ఎంతవరకు ఉంటారా? ఏమో చెప్పు, ఎట్లా చెప్పు? ఇప్పుడు బిడ్డ కావాలనేటువంటి భావన ఉందా లేదా? ఈ విల్లా ఉందే, ఈ విల్లాకు సంబంధించి దీన్ని మనం ఈ అప్పు తీర్చేయాలని ఉందా లేదా? నేను ఇంకా వేరే సంపాదించాలని ఉందా లేదా? ఈ బిడ్డ ఇప్పుడే అక్కర్లేదు, నేను కొంత సంపాదించిన తర్వాత సంతానం కావాలి అని ఉందా లేదా? మరి ఇంకేడు సంతోషంగా ఉన్నాడు? ఏడ సంతోషంగా ఉన్నాడు అంటే వీడి మనస్సులో ఇవన్నీ ఏర్పడినాయా లేదా? ఈ ఏర్పడినవి వీడిని శాంతముగా ఉండేటట్లు చేస్తున్నాయా? అంటే వీడి శాంతిని కోల్పోయేదానికి ఎవడు కారణం? వాడి మనస్సులో వాడు పెట్టుకున్నదే వాడిని పతనంగా తీసుకుపోతుంది, అవునా కదా? దీనినే పాశము అంటారు. ఇదే పాశం. అయితే మమ్మల్ని ఈ ఉద్దేశాలంతా పెట్టుకోవద్దని అంటారా? అట్లని చెప్పట్లేదు. నీ నిత్య కర్మను చెయ్యి. నీ నిత్య కర్మను చేసేటప్పుడు ఎట్లా చేయమంటున్నదంటే, నువ్వు కర్మను చేస్తూ కర్మయోగముగా చెయ్యి. కర్మయోగముగా చేయటంటే నేను చెయ్యవలసిన కర్మను నేను చేస్తాను, నేను చేయవలసిన కర్మను నేను చేస్తాను, నాకు రావాల్సిన ఫలితం
నాకు వస్తుంది. ఈ ఫలితముతో ఇప్పుడు నేను ఎలా ఉండాలనో అలా చేస్తాను. ఇప్పుడు చూడండి, ఏమయ్యా ఎందుకు ఇప్పుడు నీకెందుకు, ఆయన కూర్చో అన్నాడు కదా, నీకెందుకు కూర్చో. ఇప్పుడు ఇతను కర్మ చేస్తాడు. కర్మ చేసిన దాని నుంచి వచ్చేటువంటి ఫలం ఏదో వస్తుంది. ఇప్పుడు కర్మ చేసి ఈయనకు వచ్చే ఫలముతో తృప్తిగా ఉన్నాడా? ఇంకా వేరే ఫలం రావాలని ఎదురు చూస్తున్నాడు. ఇక్కడేమంటా ఉందంటే, శాస్త్రం ఏమంటుందనంటే, నువ్వు శాంతిగా ఉండాలంటే నువ్వు జీవించడానికి ఒక కర్మను ఎంచుకో. అది నీకు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది, నీకు ఆల్రెడీ ఫిక్స్డ్. నువ్వు జీవించేదానికి ఏదో నీ ప్రారంధానుసారంగా నీకు ఒకటి ఉంటుంది, అది ఆల్రెడీ నిర్ణయమే ఉంటుంది. ఒకవేళ లేదుననుకో, నువ్వు ఇప్పుడు ఎంచుకో. శాస్త్రబద్ధమైనటువంటిది, ధర్మబద్ధమైనటువంటి కర్మను ఒకదాన్ని ఎంచుకో. ఆ కర్మను చెయ్యి, తద్వారా వచ్చేటువంటి ఫలమును స్వీకరించు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, నువ్వు కర్మను చేసేటప్పుడు నా కర్తవ్యమని చెయ్యి, అంతేగాని ఈ ఫలము ఇంత రావాలి అనే దృష్టితో చేయొద్దు. ఇక్కడ చేసేటప్పుడు ఏం చేయాలి? నా కర్తవ్యం. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారని అనుకోండి, వ్యాపారం చేసేటప్పుడు వ్యాపార ధోరణిలో నువ్వు కరెక్ట్గా పెట్టుకో, నువ్వు కరెక్ట్గా ఒక నియమం పెట్టుకో. నువ్వు వ్యాపారం బాగా జరగాలని చేయొద్దు, వ్యాపారం బాగా జరగాలని కాదు. వ్యాపారం చెయ్యడం అనేటువంటిది జీవనయాత్ర కొరకు వ్యాపారం. ఈ వ్యాపారంలో నేను పెట్టుకున్న నియమం ఏమిటంటే, ధర్మబద్ధమైన వ్యాపారం. ఇంత పర్సంటేజ్ నేను పెట్టుకుంటాను, అయ్యా నేను ఇంతే. వేరే వాళ్ళు అడుగుతారు, చూడప్పా నా దగ్గర ఇలాగే ఉంటుంది, మీకు ఇలాగే దొరుకుతుంది, ఈ ప్రకారం చేసుకోండి. వేరే వాళ్ళు తక్కువకి ఇస్తారండి, నాకేం అభ్యంతరం లేదు. నా సరుకులు నా దగ్గర ఉంటాయి, నాకు వ్యాపారం ఇలాగే ఉంటుంది, పర్లేదు. అంటే ఇప్పుడు ఏమైంది? నువ్వు వేరే వాళ్ళను పోల్చుకున్నావు అని అనుకో. వేరే వాళ్ళని పోల్చుకుంటే ఇప్పుడు ఏమైంది? నీ మనస్సు వ్యాపార దృష్టితో పోయింది, కానీ కర్తవ్య దృష్టి పోయింది. ఈ కర్తవ్య దృష్టి అనేది ఎప్పుడైతే వస్తుందో, కర్తవ్య దృష్టి వచ్చినప్పుడు శాంతి నీ నుంచి పోదు. నీకు శాంతి పొందుట అనేది ముఖ్యమైనది కావాల్సింది. శాంతి పొందుట కావాలి, కానీ నీకు బయట ఫలము పైన ఉంటావా, శాంతి రెండింటినే ఇక్కడ కావాల్సింది. జీవనయాత్ర కొరకు నీకు రావాల్సిన ఫలం ఏదో అది వచ్చి తీరుతుంది. దాన్ని ఇంకా అంటే ఇప్పుడు నేను ఇక్కడ కర్మయోగ స్థితిలో చాలా చిన్న స్థాయిలో చెప్తున్నా. ఇంకా పై స్థాయికి పోయినామని అనుకోండి, ఆల్రెడీ నీకు శరీరం ఉందా? శరీరం ఉందనంటే శరీరం ఎవరిచ్చారు? నీ కర్మానుసారంగా నీ ప్రారంధాన్ని అనుసరించి నీకు ఆల్రెడీ వచ్చింది. నీ ప్రారంధాన్ని అనుసరించి నీకు శరీరం వచ్చింది అంటే నువ్వు గమ్మున కూర్చొని ఉంటే కూడా నీకు జరిగేది జరిగి తీరుతుంది. ఈ బుద్ధి రావాలనంటే అంత సులభంగా రాదు. నువ్వు కావాల్సింది చూసుకోపో, నువ్వు గమ్మున కూర్చో, నువ్వేం చెయ్యొద్దు. నువ్వేం చేయకుండా గమ్మున కూర్చొని ఉండి చూడు. నీకు రావాల్సిన నీ దగ్గరికి రాకపోతే నన్ను అడుగు, 3 రోజులు నీకు టైం పెడతా, చూసుకోవాలంటే. అయితే నువ్వు చేయాల్సింది ఏంటి? నీ మనసులో ఏం ఆలోచనలు చేయకుండా నిర్మలంగా గమ్మున కూర్చోవడమే. ఆలోచనలు లేకుండా ఉండుట. నీకు శరీరం ఉంది, శరీరానికి కావాల్సినవన్నీ నీకు జరిగి తీరుతాయి. ఎందుకంటే నీ ప్రారంభం ఆల్రెడీ నీకు ఫిక్స్డ్. ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ ఎలా జరగాలనో అది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. అది మనం గుర్తించలేం కాబట్టి అందుకోసం నేను ఇక్కడ ఈ ప్రారంభ స్థాయిలో చెప్తున్నా. మీకు ఆ స్థాయిలో చెప్తే మీరు అలా ఉండగలిగితే జరిగి తీరుతుంది, డౌటే లేదు దాంట్లో. అది అర్థం కావడం కష్టం. అది అర్థం కావాలంటే మనం అలా ఉండాలి.
అలా ఉండాలంటే నీలో సంకల్పాలు ఏం లేకుండా నిర్మలంగా నువ్వు గమ్మున ఉండి చూడు, జరిగేటివి జరుగుతాయి లేదో చూసుకో. ఫస్ట్లో కొద్దిగా నీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ తర్వాత నీకే తెలుస్తుంది అది ఎట్లా అనేసి. సరే, అది ఉండని. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఈ విల్లాను పెంచుకోవాలని, ఆ తర్వాత పిల్లలు కలగాలని, ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లవాన్ని ఏ స్కూల్లో వేయాలని, ఇవన్నీ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. ఇవంతా ఏంటివి? దానినే పాశము అంటారు. పాశము వీన్ని ఏం చేస్తుంది? వీన్ని శాంతిగా ఉండనీయకుండా ఆ పాశము వీన్ని లాగుపడేస్తుంది. ఆ పశువుని ఏ విధంగా అయితే కట్టిపడేసిందో ఆ దారము, అలాగా ఇది కట్టిపడేసింది. పాశము, కోశము రెండున్నాయి. కోశం అంటే, కోశము అంటే కప్పివేసేది. ఇప్పుడు కోడి కత్తి ఉంటుంది. కోడి కత్తిని దేంట్లో పెడతారు చూసినారు ఎప్పుడన్నా? కాళ్ళు కడతారు, దేనిలో పెట్టి ఎత్తి పెడతారు. నెక్స్ట్ బాకులు పెట్టుకుంటారు. వీళ్ళు బాకు దేంట్లో పెడతారు? దానిని కోశం అని అంటారు. ఈ బాకును పెడతారు చూడండి, కనిపిస్తుందా? ఇప్పుడు దాంట్లో పెట్టిన తర్వాత బాగా కనిపించదు. అదే, అది కోశము. కోశం ఏం చేస్తుందంటే పైన కవర్ చేస్తుంది, లోపల ఉండేదని కనిపించనీయకుండా చేస్తుంది. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇవంతా ఏంటివే? కోశము. అర్థమవుతుందా? కోశం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ కత్తిని కనిపించనివ్వకుండా ఇదేం చేసింది? కప్పివేసింది. అదేవిధంగానే నీ యొక్క తెలివి స్వరూపాన్ని, నీ యొక్క జ్ఞానస్వరూపాన్ని తెలియనీయకుండా ఈ 5 కోశములు కప్పివేసినాయి. అవి కోశములు. వర. ఇప్పుడు ఈ కోశము కప్పివేసి ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది? ఇది కప్పివేసి ఉండేది అది అట్లా ఉండంగానే దాని వరకు పోలేంగా మనం. ఇది పాశంలో ఉండాము. ఇక్కడ పాశంలో నుంచి నువ్వు దగ్గరకు వస్తే అప్పుడు కోశం గురించి నువ్వు ఆలోచన చేసేదానికి వీలవుతుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు భార్య అంటే భర్తకు ప్రేమ ఉంటుందా ఉండదా? భర్త అంటే భార్యకి ప్రేమ ఉంటుందా ఉండదా? ఏమండి? పిల్లలంటే తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుందా ఉండదా? చాలా ఉంటుంది. బంధువులంటే ప్రేమ ఉంటుందా ఉండదా? ప్రేమికురాలు పైన ప్రేమ ఉంటుందా ఉండదా? వీళ్ళందరికంటే ఇంకా బాగుంటుంది. ప్రేమికుని పైన ప్రేమికురాలు కూడా ఉంటుంది. ధనము పైన, వస్తువుల పైన, వాహనాల పైన, వీటన్నిటిపైన ఉంటుందా ఉండదా? ఇదంతా ప్రేమనా? ఏమండి? బిడ్డల పైన తల్లిదండ్రులకు ఉండేది ప్రేమనా? భార్య పైన భర్తకు ఉండేది ప్రేమనా? భర్త పైన భార్యకు ఉండేది ప్రేమనా? ప్రేమ కాక ఇంకేమండి అని అంటారేమో. ఎందుకు తెలియదు? ఇప్పుడు ఉన్నాం కదా, అది ప్రేమనే కదా ఉండం. మోహము. అదేమిటి? అది మోహము. మనము ప్రేమ అని భ్రమపడుచున్నాము. ప్రేమ నిన్ను ఒక చట్రానికి కట్టి వెయ్యదు. ప్రేమ బంధించదు, మోహము బంధిస్తుంది. తేడా చూడండి. ఇప్పుడు పిల్లలపైన తల్లిదండ్రులకు ఉండేది మోహావేశమైన ప్రేమ అవునా కాదా మీరు చూడండి. ఒక చట్రంలో బంధించినారు అంటే అది మోహం.
వీడు ఇలా ఉండాలి, వీడు ఇలా పెరగాలి, వీడు ఇట్లాగే ఉండాలి, వీడు ఇట్లా పెరగాలి అని అన్నాడు అంటే అప్పుడేమైంది? అదే మోహం. అదే అట్లా కాకుండా వాణ్ణి వాడుగా చూచుట, వాణ్ణి వాడుగా చూచుట అంటే అక్కడ ఉండేది ఎవరు? అక్కడ ఉండేది ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు. వాడు కొడుకుని అంటున్నావు నువ్వు, వాళ్ళ కొడుకుని అంటున్నావు, సరే నీకోసం అంగీకరిద్దాం, కానీ కొడుకు కాదు. ఆడుండేది ఎవరు? ఒక మనిషి అంతే ఉండేది అక్కడ, కొడుకు కాదు. ఆడుండేది భర్త కాదు, మనిషి. ఆడుండేది భార్య కాదు, మనిషి. భర్త భార్య ఎక్కడున్నారు? నువ్వు కట్టి వేసుకుని ఉన్నావు. భర్త అని నువ్వు కట్టి వేసుకున్నావు, భార్య అని నువ్వు కట్టి వేసుకున్నావు. ఏమండి వేదాంతం అనేటువంటిది ఇట్లా వస్తుందండి. దేనికి? కరెక్టే. ఎప్పుడు తెలుసా? వివేకము లేనప్పుడు. అందుకే నేను మొదట్లోనే ఏం చెప్పానంటే వేదాంతం అని చెప్పానుగా. వేదాంతం అనేటువంటిది మనం రావాల్సి వచ్చినప్పుడు నాకు ఛార్జింగ్ అయిపోతుంది. సరే దీంట్లో 2 నిమిషాలు ముగిస్తే, ఎందుకంటే నాకు కూడా బ్యాటరీ అయిపోతుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే దీనిని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి? భర్తను భర్తగా చూసుకో, భార్యను భార్యగా చూసుకో, నా కర్తవ్యమని చెయ్యి. మనస్సులో ఇప్పుడు భార్య అని మనస్సులో ఉందా, లేకపోతే నిజంగా భార్య ఉందా చెప్పండి? మనస్సులో ఉంది. ఆ మనస్సులో ఉండేదాన్ని ఇప్పుడు నువ్వు భార్యగా ఎందుకున్నారు, భర్తగా ఎందుకున్నారు? ఏమండి? భార్యగా ఎందుకున్నారు, భర్తగా ఎందుకున్నారు? భార్య భర్తలుగా ఉండేది దేనికి? వాళ్ళిద్దరూ కలిసి ఒక విషయములో ముందుకు వెళ్ళుట కొరకు. ఏమిటి ఆ విషయములో ముందుకు వెళ్ళుట? ధర్మ అర్థ కామ మోక్షముల యందు ముందుకు వెళ్ళుట కొరకు. ధర్మార్థ కామ మోక్షముల కొరకు. ధర్మార్థ కామ మోక్షములో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ ధర్మార్థ కామములను అర్థం చేసుకున్నట్టు కొరకు ధర్మం అంటే ఏమి, అర్థం అంటే ఏమి, కామం అంటే ఏమి, మోక్షం అంటే ఏమి అనేటువంటిది శాస్త్రం తెలిస్తేనే అది అర్థమవుతుంది. అప్పుడు నువ్వేమవుతుందంటే అప్పుడు భార్య భర్తలతో సమన్వయం చేసుకొని అప్పుడు మనం ముందుకు వెళ్ళేదానికి వీలవుతుంది. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు భార్యను భార్యగానే చూస్తూనే ధర్మబద్ధంలో వెళ్తావు, భర్తను భర్తగానే చూస్తూనే ధర్మ మార్గంలో వెళ్తావు, అర్థమును అర్థంగా చూస్తూనే ధర్మ మార్గంలో వెళ్తావు. అంటే ఇప్పుడు ఏమైపోతుందన్నీ అన్నీ దాని యొక్క ఇవన్నీ కూడా అంటే మనస్సు ఏమైపోతుందంటే పరిపక్వత చెందుతూ వస్తుంది. ఈ పరిపక్వత పెరిగి 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 లాస్ట్కి ఏమవుతుందంటే మోక్ష స్థితికి మళ్ళీ వస్తుంది. అర్థమవుతుందా? ఈ దృష్టితో కాకుండా మనం వేరే దృష్టితో చూసిన కారణం చేత అదేమవుతుంది ఇప్పుడు మనల్ని అది మోహరూపంగా బంధించేస్తున్నది. అదే ఇక్కడ పాశమై ఉన్నది. కొద్దిగా అర్థమవుతుందా? సో పాశం అనేటువంటిది ఎక్కడుంది ఇప్పుడు? మన మనస్సులోనే మనము పెట్టుకున్నటువంటిదే ఇప్పుడు పాశమై ఉన్నది. ఆ పాశములో నుండి ఇప్పుడు బయటపడాలి. ఆ పాశమును కట్ చేయాలంటే ఎవరు కట్ చేస్తారు? మనకు మనమే కట్ చేసుకోవాలి. మనకు మనమే కట్ చేసుకోవాలంటే అంత సులభంగా అది కట్ అవుతుందా? దేంతో కట్ చేస్తే కట్ అవుతుంది? దాన్ని మనసుతో కట్ చేస్తే కూడా కట్ కాదు.
దాన్ని ఎట్లా కట్ చేయాలనో చెప్పించాల. వైరాగ్యం ఎట్లా వస్తుంది? వైరాగ్యం అంటే ఏంటి? త్యజిస్తే ఎట్లా త్యజిస్తావు? మనసులో నుంచి ఎట్లా పోతాయి? వివేకం. ముందు వివేకం కావాలి. వివేకముతో ఉండుటయే వైరాగ్యం. వివేకముతో ఉండుటయే వైరాగ్యం. కానీ త్యజిస్తే పోతుంది. అప్పుడు నువ్వు భార్యతో కలిసే ఉంటావు, భార్యతో వ్యవహారం చేస్తావు, ధర్మబద్ధంగా ఉంటావు, ఒక మనిషిగా చూస్తావు, భార్యగానే వ్యవహారం ఉంటుంది. వ్యవహారం భార్యగా ఉంటుంది, ధర్మబద్ధమైన జీవితం ఉంటుంది. ప్రారంభంలో మెయింటెనెన్స్ అవుతుంది. పైకి పోయే కొద్దికి ఏమవుతుందంటే ఇద్దరూ గన ఒకవేళ అలాగే గన ఉంటే కంటిన్యూ అవుతుంది. ఇద్దరు ఆ మార్గంలో లేకపోతే వేరైపోతాయి. ఏం కొలాప్స్ అవుతుంది? సంసారం కొలాప్స్ అవుతుందే కానీ వీడు ఉద్ధతికి పోతాడు, ఉద్ధరింపబడతారు. కొలాప్స్ అండి, చూడు ఎంత కొలాప్స్ మీన్స్ ఏంటి? కూలిపోవడం. ఏంది కూలిపోవడం? బంధం కూలిపోతుంది. బంధం కూలిపోవడం అనేటువంటిది ఏ రూట్లో కూలిపోవాలా? వివేకము చేత కోల్పోతే వాడు ఉన్నతికి పోతాడు. వివేకం చేత కూలిపోకుండా పోతే, లోకంలో ఉండి కూలిపోతే ఏమవుతాడు? పతనం అవుతాడు. ఎంత తేడా వచ్చేస్తుంది చూడండి. కొలాప్స్ అనేటువంటి దాన్ని అలా తీసుకుంటే ఉన్నతి, అదే కొలాప్స్ని ఇట్లా తీసుకుంటే పతనం. ఎంత వివేకం చాలా పని చేయాల్సి వస్తుంది. సరే, దీన్ని రేపు కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే టాపిక్ చాలా ఇది బాగా అర్థం కావాలి. ఇక్కడ మనకి లోపలికి పోయే కొద్దికి బాగా అర్థం కావాల్సి ఉంటుంది. ఏదో నేను పైకి చెప్పుకుంటూ పోయాను అనుకోండి, టైంపాస్ బాగుండదు. అది